హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్లో నూతన భవనాలకు కరెంటు మీటర్ల రద్దును నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. కరెంటు మీటర్లను రద్దు చేసిన అధికారులకు బుద్ధి జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి. జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతానికి ఎన్ఓసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ప్రజలకు నూతన విద్యుత్ మీటర్లు ఇవ్వకుంటే శంషాబాద్ ఎయిర్పోర్టు రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. గత 6 నెలల నుంచి మా ప్రాంతం శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కొత్త అపార్ట్మెంట్ల బిల్డింగ్లకు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. కొత్తగా తీసుకోబోతున్న ఎలక్ట్రిక్ మీటర్లకి కనెక్షన్లు ఇస్తలేరు. ఇవన్నిటికీ ఎందుకు అని చెప్పి అధికారులు అడిగితే మీ ప్రాంతం అంతా కూడా ఓసీలు ఇస్తలేము కాబట్టి, ఓసీలు లేవు కాబట్టి మీరు ఓసీలు వచ్చే వరకు మీకు మీటర్లు ఇవ్వద్దన్నారు, రిజిస్ట్రేషన్ చేయొద్దన్నారు చెప్పి మా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము మీకు మీటర్లే కానీ కొత్తగా రిజిస్ట్రేషన్లే కానీ చేయనీకే లేదు అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదా. నేను అడుగుతున్నా, నిర్ణయం తీసుకున్నానికి ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉన్నదా? మా ప్రాంతం 111 జియోలో ఉన్నది. 111 జియో ప్రాంతంలో ఓసీలు ఇయ్యరు. ఓసీలు లేకుండా మీరు మీటర్లే కానీ రిజిస్ట్రేషన్లే కానీ చేయనంటారు. ఎట్లా మళ్ళీ ఎవరు తీర్చాలి ఈ సమస్య? ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. అధికారులకు 1 వారం 10 రోజులు మేము వ్యవధిస్తున్నాం, టైం ఇస్తున్నాం. మీరు మా ప్రాంతానికి ఈ సమస్య తీర్చకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దేనికన్నా ఒక దానికన్నా మనకు పనికిరండి అంట. ఒక్క సమస్య అయినా మీరు మీద వేసుకొని, బాధ్యతగా మీద వేసుకొని ఈ సమస్యను నేను తీరుస్తా, ఈ ప్రాంతాన్ని నేను పెద్ద మనిషిని, నేను ఖచ్చితంగా సమస్య మీద కొట్లాడతా, నమ్మకం మాకు కలిగించండి అంట. ప్రతిసారి ఎవరో ఒక రోడ్ల మీదకి రావాలా, లేదా కాలకరమైన అదే సమస్య దానికి ఏదో అట్లా సొల్యూషన్ వచ్చి తీసుకుంటూ పోవాలి. ఇది ముమ్మాటికి శంషాబాద్ బిజినెస్ ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోతే బిజినెస్ ఆగిపోయినట్ట కాదా? ఈ రిజిస్ట్రేషన్లే కాక మీటర్లే రాకపోతే ఎవరు ఇలా వ్యాపారాలు చేస్తారు? ఎవరు కొత్త బిల్డింగ్లు కడతారు? ఎవరు వచ్చి ప్లాట్లు కొంటారు? ఇది ముఖ్యంగా అధికారులు ఖచ్చితంగా దీని మీద ఈ సమస్య తొందరలో తీర్చాలా. లేదు ఇప్పుడే చెప్పినట్టు వాళ్ళ ఆఫీసులు ముట్టడిస్తాం, అవసరం లేదు శంషాబాద్ విమానాశ్రయం అడ్డంగా కూడా కూర్చుంటాం మేము రోడ్డు మీద. నేను శంషాబాద్ ఎలక్ట్రిసిటీ ఏఈని. ఇవాళ మా దృష్టికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మీటర్లు ఇవ్వట్లేదు ఇళ్ళకి అని మా దృష్టికి వచ్చింది. అసత్యం అండి. అందరికీ మనం ఎవరైతే బిల్డింగ్ కట్టుకున్నారో అందరికీ మనం మీటర్లు ఇస్తున్నాము. కాకపోతే మనకు బిల్డింగ్ పర్మిషన్ ఉన్న వాటికి ఎన్ని పర్మిషన్లు, ఎన్ని ఇళ్ళున్నాయో, ఎంత అప్రూవల్ ఉందో ఆ విధంగా అన్ని మీటర్లు ఇస్తున్నాము. పర్మిషన్ లేకుండా ఉన్న వాటికి మనకు టెంపరీ సప్లై కింద వాటికి కూడా మీటర్స్ ఇస్తున్నాము. ఏవైతే బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా ఈ 10 మీటర్స్ అబోవ్ ఉన్న వాటికి ఏవైతే కడుతున్నారో వాళ్ళకి కూడా మీటర్స్ ఇస్తున్నాము. కాకపోతే దానికి టెంపరీ సప్లై కింద మనం కేటగిరీ 8 కింద ఇస్తున్నాము. మరి పర్మిషన్స్ అంటూ ఉంటే మనం ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ అందరికీ ఇస్తాము. మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి, అబౌవ్ 10 మీటర్స్ ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది పర్టికులర్లీ ఏంటంటే మన రీసెంట్గా మనకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ మనం పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి మా మేనేజ్మెంట్ నుంచి మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇది శంషాబాద్ కోసమే కాదు, ఎంటైర్ స్టేట్ జిహెచ్ఎంసీ కోసం మనకి ఆర్డర్స్ వచ్చినవి. మన అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన శంషాబాద్లో కూడా అందరికీ ప్రతి బిల్డింగ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ మీటర్స్ ఇస్తున్నాము. పర్మిషన్స్ లేకపోతే 1 మీటర్ ఇస్తున్నాము. పర్మిషన్స్ ఉంటే, బిల్డింగ్ పర్మిషన్స్ ఉంటే ఎన్ని మీటర్లు వాళ్ళకి శాంక్షన్ ఉంటే అన్ని విధంగా మీటర్లు ఇస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఇస్తాము.